ఉందా లేదా? కాదండి, ఏమండో వెంకటేశ్వర గారు, మీ అంత తెలివితేటలు నాకు లేవా? ప్రపంచాన్ని శాసించి వచ్చాను. వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం ఎంపీగా 1 year నుంచి అనౌన్స్ చేశాను. నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు, ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు, ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా, 1 minute మాట్లాడాలి కదా. ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం. నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను. పార్టీ జనరల్ సెక్రటరీ కూడా ఈవెన్ నేను ప్రెసిడెంట్ ని ఈవెన్ కలుస్తానంటే తనే వెళ్తాడు. మమతారెడ్డి గారు ఇక్కడ ఉండొద్దు అంటే మీరు నన్ను అరెస్ట్ చేయాలి. ఈ రోజు మా మీటింగ్ కి వాళ్ళ మీటింగ్ మీడియా రిపోర్టర్లే అది న్యూస్ అయితే అర్థం అవుతుంది. నేను దేనికైనా తెగించానని. వాళ్ళలో పర్మిషన్ లేదండి. అదండి, మీరు వెయిట్ చేయమన్నారు, చేశారు. కారులో పర్మిషన్ లేదన్నారు, నడిచి వచ్చారు. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రాలేదు. రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు January 9 చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి నోవటెల్ హోటల్లో నేను నోటిఫికేషన్ ఇచ్చాను. మన రాష్ట్రమే అంత దరిద్రమా? మన తెలుగు రాష్ట్రాలైనా ఈ నార్త్ ఇండియన్స్ కి ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది పేరు ఊరు లేని పార్టీలతో. నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరేట్ లీజర్ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు. ముందన్నారు మీకు పర్మిషన్ లేదు, తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు, అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచి వెళ్ళండి అని. నడుస్తున్నా బాబు, మీరందరూ చూశారు కదా 2747లో 3 హెలికాప్టర్లు తిరిగింది. నేను ఒక్కడే ఈ భూమి మీద. అదానీ తిరగలేదు, అంబానీ తిరగలేదు, మోదీ తిరగలేదు, అమెరికన్ ప్రెసిడెంట్లు తిరగల. అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్ గా ఏప్రిల్లో 3 రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు. సో ఆనరబుల్ హైకోర్టులో ఈరోజు పిల్లేసా, గాడ్స్ గ్రేస్ లిస్ట్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది. ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాను ఈరోజు, ఏప్రిల్లో ఎలక్షన్ అయితే ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఎలక్షన్ అయినా 30-40 రోజుల్లో కౌంటింగ్ అవుతా? మన దేశంలో తప్ప. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లో మే లాస్ట్ వీక్ ఎలక్షన్ పెట్టుకుంటారు. 3-4 ఫేజుల్లో కౌంట్ చేసుకుంటారు. మందేంటి డీల్ మేకింగ్ అన్నమాట. ఇప్పుడున్న వాళ్ళతో ఈవీఎంలు అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్ లో అవ్వాలని January 9 మీడియాతో మాట్లాడా. ఇంకెవరైనా మాట్లాడారా? ఎవరైనా ఆర్గ్యూ చేశారా? అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదట. ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కి, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ కి సీక్రెట్ గా ఏం నడుపుకుంటున్నారు. ఆ రోజు నడుపుకున్నారు January 9, ఇప్పుడు నడుపుకుంటున్నారు. మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్. ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు 2%, 3% ఉన్న కుల కుటుంబ పార్టీ. మనం ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ 90% మనం ఉన్నాం. మనం అట్లా పార్టీలు ఎందుకు బీసీ కాపు
60-70% ఉన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. 12 మంది రెడ్లు అయ్యారే. రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నేను ఆశీర్వదించాను, మీకు తెలుసు. నేను రెడ్లకు వ్యతిరేకులు కాను. 3 కమ్మలు అయ్యారే, 3 బ్రాహ్మణులు అయ్యారే. 1% ఉన్న వైశ్య రోషయ్య గారిని మనం కష్టపడి ముఖ్యమంత్రి చేసామే. ఈసీ, కాపు, బడుగు బలహీన వర్గాలు మాత్రం ముఖ్యమంత్రులు అవ్వకూడదు, రాజ్యాధికారం రాకూడదు. అందుకనే ఇంకొకటి, ఈ రోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దగ్గర కారణం ఏంటి? ఇంతవరకు నేను ప్రశ్నించలే. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ. అప్పుల రాష్ట్రం, ఏదైనా అప్పిద్దాం, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. ఆయనకి నా డబ్బు వద్దు, నేను వద్దన్నట్టు. అర్థమైందా? ఈ సెక్రటరేట్ కూడా రెడీ 360 కోట్లు అప్పు తీసుకున్నారట. సెక్రటరేట్ మీద ఎవరైనా అప్పు తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో 197 దేశాల్లో ఎవరైనా తీసుకున్నారా? దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకున్నారా? ప్రపంచంలో సెక్రటరేట్ మీద అప్పు తీసుకోరు. కిడ్నీలైనా అమ్ముకుంటారు, కానీ అంటే సెక్రటరీ అమ్ముకుంటారు. కొందరు కిడ్నీలు అమ్ముకుంటారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎవరు అమ్ముకోకండి. అవసరం ఉన్న వాళ్ళు 3 నెలలు వెయిట్ చేయండి. ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి. విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి. మీడియా, మీరు బ్రేకింగ్లు ఇస్తేనే కుటుంబానికి 5గురికి 5 కోట్లు అప్పు తీర్చే సత్తా నాకుంది. నన్ను మీరు గెలిపించారా, మీ కుటుంబ అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. లేదా ఇప్పుడున్న కుటుంబానికి 5గురికి 5 కోట్ల అప్పు ఉంది, అది 10 కోట్లు అవుద్ది. శ్రీలంకలాగా ఇండియాలో గొడవలు అవుతాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మధ్య కొట్లాడుకోమంటారు. కనుక ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేశాను. 6 కోట్ల ఆంధ్రుల తరపుని. ఏమని? దేశమంతా ఎలక్షన్స్ మేలో జరుగుతున్నాయి. మా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే వారం నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ జరిపించి మే వరకు 40 రోజుల వరకు కౌంట్ చేయట్లేదు. ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయి. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైలేటెడ్. అవర్ Andhra people and various articles I have quoted before the Honorable High Court of Andhra Pradesh today. They have admitted our case. ఈ రోజు కేసుని అడ్మిట్ చేశారు, నెంబర్ కూడా చేసేసారు. వీలైతే మండే ఆర్డర్ వస్తుంది. మనకి న్యాయము జరగకపోతే నా పిలుపుకి మీరందరూ సిద్ధంగా ఉండండి. ప్రజాశాంతి పార్టీకి ఎలా లేదట. ఇప్పుడు పార్టీల మీటింగులు, అన్నిటికీ మీటింగులు ఉన్నాయట. మా పార్టీకి ఎలా లేదట. ఎలాగ ఎలక్షన్లు జరుగుతాయో నేను చూస్తా, మీరు చూస్తారు. టీచర్స్, ఆఫీసర్స్, గవర్నమెంట్ స్టాఫ్ అవసరమైతే అందరూ ఎలక్షన్స్ బాయ్కట్ చేద్దాం. తెలంగాణలో 50% బాయ్కట్ చేశారు, ఇప్పుడు 100% బాయ్కట్ చేస్తారు. ప్రజాశాంతి పార్టీకి న్యాయం జరిగితే 90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆనరబుల్ హైకోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ are doing justice. Let us wait till Monday. Thank you very much.